కరెంటు పోవడం అనేది లేకుండా మనం కూడా మర్చిపోయాం. జనరేటరు, ఇన్వర్టరు, కన్వర్టర్లు అని మాయమైపోయినాయి. అటువంటి తెలంగాణ మళ్ళీ వాళ్ళకి అదనంగా ఎన్టీపీసీ నుంచి 1600 మెగావాట్ల విద్యుత్ కూడా వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళ అశక్తత ఏందో అసమర్థత ఏందో నాకు అర్థమైతే లేదు. నిన్న కూడా ఎక్కడో పట్టణంలో హైదరాబాద్లో అర్ధరాత్రి పోయి రోడ్డు మీద జనం పోయి గడబడి చేశారు. ఏదో సిటీలో ఏదో భాగంలో ఊళ్ళు కాదు, నేను హైదరాబాద్ సిటీలో కూడా బాచ్పల్లి ఘోరంగా ఫోటోలు వస్తూ ఉన్నాయి, వార్తలు వస్తూ ఉన్నాయి టీవీలలో. వాళ్ళు ఏదో ఉల్టా మాట్లాడుతున్నారు. మన ముఖ్యమంత్రి అంటే హరీష్ రావు పోయి లైన్ మీద పనిచేయిస్తాడు. ఇప్పుడు హరీష్ రావు ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్రానికి? ఎవడు ముఖ్యమంత్రి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తికి అట్లా మాట్లాడచ్చునా? అంత పేలవమైన మాటలు. లక్ష్మయ్య గారు నా కోపానికి వచ్చి స్టేట్మెంట్లు అన్నారు, అతను నీకు పనిచేసుడు సాధన అవుతుందా అని. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి పథకాలు కొన్ని, అంత బాగా వచ్చిన కరెంటు ఎట్లా ఫెయిల్ అవుతుంది అసమర్థత కాకపోతే? మిషన్ భగీరథ మొత్తం యుఎన్ఓ కాడికెళ్ళి మెచ్చుకున్న పథకం. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి పట్టణ ప్రాంతాలలో రూపాయికి కనెక్షన్ ఇచ్చి చాలా చాలా గొప్పగా జరిగిన కార్యక్రమం, ప్రజల అనుభవంలో ఉన్న కార్యక్రమం. అది ఎట్లా కింది మీద అయితే నాకు అర్థం కాదు. తెలివి తక్కువతనం కాకపోతే దీన్నంతా ఏమనుకుంటారు ప్రజలు? రైతు బంధు